ఈ వీడియో చూసే ముందు మిగతా 10 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రెండు విఫలాలు ఇక్కడే వేచి ఉండండి, నేను పిలిచినప్పుడు లోపలికి రండి అన్నాడు స్వామీజీ. ఆయన పిలుపు కోసం బయటే కాచుకున్న ధీరజ్ వేణులకి ఒక్కొక్కటిగా కరెంటు తీగల మీద వచ్చి వాలుతున్న కాకుల గుంపు కనిపించింది. అవి చూడ్డానికి చాలా క్రూరంగా ఉన్నవి. ఎర్రని కళ్ళతో కాటుక నలుపులో మెడని గుండ్రంగా తిప్పుతూ ఇద్దరిని తీక్షణంగా చూస్తున్నాయి. మొదటగా స్వామి ఆ ఇంటి లోపల అడుగు పెట్టగానే మనసులో శివనామ స్మరణ చేస్తూ ఇంటి మధ్యలో ఒక మాయాతంత్ర చక్రాన్ని గీసి దాని మధ్యలో త్రిశూలాన్ని గుచ్చి దానికి అభిముఖముగా వెన్నెముకని నిటారుగా నిలిపి ఛాతిని ముందు తాచి బాహువులను విశాలం చేసి శ్వాసని లోపలికి పీలుస్తూ లోపలే బంధించి పవిత్రమైన శ్లోకాలను పఠిస్తూ కనులను మూసి పద్మాసనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ త్రిశూలం మహా అద్భుతమైన శక్తి ప్రదర్శనకు ప్రతీక. ఈ త్రిశూలం 3 క్షురాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని అంటే సృష్టి స్థితి లయం తత్వాలను సూచిస్తాయి. ఇది దుష్టశక్తులపై విజయం సాధించే పవిత్రమైన ఆయుధంగా పరిగణించబడుతుంది. ఆయన పలికే ఓంకారనాదానికి మెడలోని రుద్రాక్షలు ప్రకంపిస్తున్నాయి. ఈ రుద్రాక్షలు చెడు దోషాలను శక్తులను నివారిస్తుంది. స్వామీజీ వేసిన తంత్రచక్రం శక్తివంతమైన యంత్రం చిహ్నం నేల మీద అది గుండ్రంగా అందులో రేఖల వలయాలు కలిపి రాశారు. చక్రం మధ్యలో ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అది దయ్యాన్ని బంధించడానికి అవసరమైన శక్తిని తీసుకువస్తుంది. ఇందులో మొత్తం 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. బయట వలయం. ఈ తంత్రచక్రం చివరి భాగంలో ఉన్న బయట వలయం పూర్తిగా పసుపు మరియు రుద్రాక్షలతో అమర్చబడి ఉంటుంది. ఇది గట్టి రక్షణను అందిస్తూ మిగతా శక్తులను నియంత్రణలో ఉంచుకుంటుంది. మధ్య వలయం. చక్రం మధ్య చిహ్నం చుట్టూ ఒక వలయం ఉంటుంది. అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది సూర్యుడిలా ప్రకాశిస్తూ దయ్యాన్ని చక్రం బయటకు వెళ్లకుండా నిరోధిస్తుంది. ఈ వలయం శక్తివంతమైన మంత్రాలతో కప్పబడి శక్తి ప్రసరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మధ్యలోని చిహ్నం. చక్రం మధ్యలో ఉన్న అత్యంత శక్తివంతమైన యంత్ర చిహ్నం. ఇది వేటగాళ్ళు గాల్లో ఎగిరే డేగల్లాగా మిగిలిన రెక్కలతో కలపబడి విస్తృతంగా ఉంటూ శక్తిని చుట్టుపక్కల పంపిస్తుంది. ఈ రేఖలు ఎరుపు, తెలుపు మరియు నీలం రంగులతో ప్రకాశిస్తూ దయ్యాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. చక్రం చుట్టూ ఉన్న పసుపు పొడితో ఈ దివ్య కవచం మరింత రక్షణగా కల్పిస్తుంది. స్వామీజీ ఇద్దరిని లోపలికి రమ్మని పిలవగానే చుట్టూకున్న లోపల దూరిపోయారు. స్వామీజీ వేసిన తంత్రం చక్రాన్ని చూసి విస్మయానికి గురై ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ దుష్టాత్మ నుండి బయట కలగడమే నమ్మకం వాళ్ళ మొహాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్వామీజీ తంత్రకృత్యాలను ప్రారంభించగానే వాతావరణం మరింత భీకరంగా మారింది. వెలుగు చీకటుల మధ్య పోరు మొదలైంది. వెనకనే నిలబడి అక్కడ జరుగుతున్న తంతుని ఏకాగ్రతగా చూస్తున్నారు ఇద్దరు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయం మరియు ఉద్రిక్తతల నడుమ చేతులు కట్టుకొని ఊపిరి బిగింబట్టి స్వామీజీ కళ్ళు తెరిచి వెనకే నిలబడి ఉన్న ఇద్దరిని దగ్గరికి రమ్మని కనుసైగతో పిలిచారు. చప్పున ఇద్దరు వంగి అనువుగా కింద మోకాళ్ళ మీద కూర్చొని స్వామీజీ చెప్పేది వింటున్నారు శ్రద్ధగా. పెచ్చు స్థాయిలో స్వరం రెట్టించి తీక్షణమైన కళ్ళతో చూస్తూ, మీరు నాకు చెరో వైపున కూర్చొని నేను చెప్పే మంత్రాన్ని జపించండి. నేను చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కళ్ళు తెరవకూడదు. ఒకవేళ తెరిస్తే ఆ దయ్యం మీలో బలహీనతను దాని అనుకూలంగా మార్చుకుంటుంది. మాయ చేసి నిన్ను లోబరుచుకుంటుంది. కాబట్టి నిగ్రహంగా ఉండండి.
ఏం జరిగినా సరే మీరు దాని మాట వినకూడదు. మీ పూర్తి మనసును మంత్రం మీదే లగ్నం చేయండి. హెచ్చరికగా మరో మాట, అతి ముఖ్యమైంది. త్రిశూలం వైపు చూపిస్తూ నేను గీసిన ఈ చక్రంలో, తంత్రచక్రంలోకి పొరపాటున మీలో ఎవరి అడుగు కూడా పడకుండా చూసుకోండి. కనుబొమ్మలు ఎగరేస్తూ, ఈరోజు మహాలయ అమావాస్య, అతి శక్తివంతం. దాని శక్తి రెట్టింపుగా ఉంటుంది. ఆ ఆత్మని అంతం చేయాలంటే నా శక్తి సరిపోదు. అందుకే మీరు కూడా నాతో కలిసి ఈ యాగం చేయాలి. గుర్తుంచుకోండి, ఈ రెండింటిలో ఏ తప్పు జరిగినా మీతో పాటు నాకు మరణం తథ్యం. మేల్కొని అప్రమత్తంగా స్పృహతో ఉండండి. తస్మాత్ జాగ్రత్త. కనులు మూసి యాగాన్ని ఆరంభించారు. రుద్రశైవ స్వామీజీ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నారు. గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోరతర తనురూప చట చట ప్రచట ప్రచట కహ కహ వహ వమ వమ బంధాయ బంధాయ కదాయ కదాయ ఓం ఫట్ స్వాహా. వేణు ధీరజులు కూడా కళ్ళు మూసుకొని మంత్రాన్ని ఉచ్చరిస్తూ పద్మాసనంలో కూర్చున్నారు. ఓం నమ శివాయ, శివాయ మహారుద్రాయ, మహాదేవాయ నమః. మెల్లమెల్లగా దట్టమైన చీకటి, దానితో పాటు భయంకరమైన నిశ్శబ్దం వారి చుట్టూ ఆవరిస్తుంది. గాలి వేగం పెరుగుతుంటే లోపలి కిటికీలు అటూ ఇటూ గట్టిగా కొట్టుకుంటూ మరింత భయపెడుతున్నాయి. బయట గాల్లో రెక్కల్ని టపటపమని ఆడిస్తూ పెద్ద పెద్దగా అరుస్తున్న కాకులు, అవి చేస్తున్న గోల స్పష్టంగా వినిపిస్తున్నాయి చెవులకి. గది లోపల చీకటి మూలలో నుంచి గట్టిగా అలికిడి మొదలైంది. గల్ గల్ అని గజ్జల శబ్దం చేస్తూ ఆ దెయ్యం మెల్లగా నడుచుకుంటూ స్వామి ఎదురుగా వచ్చి నిలుచుంది. వెకిలిగా నవ్వుతూ, మళ్ళీ క్షణం ఆగి కోపంగా చూస్తూ, దాని ఎర్రని నెత్తురు కారే నాలుకను బయటకు తీసి ఆడిస్తూ భయపెట్టడానికి చూస్తుంది. ఒక అందమైన నవ్వన యవనమ్మన తొనికిసిలాడిన లేలేత పసుపు రంగు పరువాలతో 18 ఏళ్ల వయసున్న ఆడపిల్ల ఎదురుగా నిలబడి తన అంగవస్త్రాన్ని ఒక్కొక్కటిగా విప్పేస్తూ, మునిపంటితో పెదవాలను కొరుకుతూ, కుర్చీలో కూర్చొని పై పెదాలను నాలికతో తడుముతూ, చూపుడు వేలితో దగ్గరికి రమ్మని కొంటెగా సైగ చేస్తుంది. నీలోని చీకటి భయాన్ని నేను, పైకి కనిపించకుండా నీలోని అణుచుకున్న తీరని కోరికను నేను. రా, ఒక్కసారి రా, స్వర్గపు అంచుల దాకా నిన్ను చేరుస్తా. నా స్థానాలపైన నీ కోరికను పట్టి ఘాటుగా చెరిగిపోని ముద్రలు వేయి అంటూ అర్ధనగ్నంగా దర్శనమిచ్చింది. వేసిన పథకం పారలేదు. స్వామిది చెలించలేదు. ఉన్నట్టుండి 7 పదుల వయసు దాటి వృద్ధాపంలో ఉన్న ఒక వృద్ధురాలు, నెమలి పింఛం రంగు, అడ్డము నిలువు గడులున్న చీర, నలుపు రంగు రవిక వేసుకొని, అయ్యా కన్నయ్యా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? నన్ను చూడాలని లేదా అయ్యా నీకు? కడసారిగా ఒకసారి వచ్చి సీపో అయ్యా, నీకోసమే ఇంకా నా బొందిలో ప్రాణం ఉంది. ఒక్కసారి ఇలా రా అయ్యా అంటూ ఏడుస్తూ చీర చెంగుతో తుడుచుకుంటుంది. మహతృత్వ ప్రేమతో పొంగే కంటనీరును. పూర్వం కమిన్ బంధనం మృత్యోర్వక్షామృత్రం మంత్రాన్ని జపిస్తున్న స్వామీజీ ఆపి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కన్న తల్లిని రెప్పార్పకుండా చూస్తున్నారు. ఒక్కసారిగా ఆయనలో తల్లి మీద ఆప్యాయత, అనురాగం పొంగి, అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నా స్వార్థం కోసం నీకు, నీ ప్రేమకు దూరమయ్యాను. నేను వస్తున్నా అంటూ లేచారు. ఒక్కసారిగా నా దగ్గరకు రా అమ్మా అంటూ ధీరజ్ వేణు మంత్రాన్ని పఠిస్తున్నారు దీక్షగా.
అలాగే అడిగినట్టు అమ్మ కూడా 4 అడుగులు ముందుకు వేసి కుయుక్తుగా నవ్వుతూ, వెంటనే స్వామీజీ ఆగి అడుగు వెనక్కి తీసి చిరుమందహాసంతో, నువ్వు వేసే మాయవేషాలకు, ఏమార్చాలని చేసే కుతంత్రపు పిచ్చి చేష్టలకు లొంగిపోతానని ఎలా భావించావు? హా అని గద్దిస్తూ, అది అసంభవం, నీ నాశనం నా చేతిలోనే, అది ఇప్పుడే, ఒక్కసారి కిందికి చూడు అన్నాడు స్వామీజీ. దానికి తెలియకుండానే ఆ తంత్రచక్రంలోకి వచ్చేసింది ఆ మాయావి. ఆ తంత్రచక్రం దుష్టాత్మలను ఆకర్షిస్తుందని తెలియక వెంటనే కోపం పట్టలేక పిచ్చి పట్టినట్టు బొంగురు గొంతు స్వరంతో గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోని గోడలు నల్లగా బీటలు బారిపోతూ ఇల్లంతటినీ కంపింపచేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తుంది. అది చేసే మాయల్ని, చెప్పే మాటల్ని లక్ష్య పెట్టకుండా చెదరని దృఢమైన ఆత్మ నిగ్రహంతో దానంతం దిశగా తిరిగి కనులు మూసి తాంత్రిక పూజలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఎలాగైనా ఆ యాగాన్ని భగ్నం చెయ్యాలనే దాని లక్ష్యం. నన్ను నేను రక్షించుకోవాలంటే స్వామీజీ కంటే వీళ్ళని ఏమర్చడం సులువైన పని అని భావించింది ఆ ప్రేతాత్మ. దృష్టి వేణు ధీరజ్ పైన పడింది. వెంటనే ధీరజ్ చెవిలో ఎవరో ఆడపిల్ల స్వరం చాలా తీయగా, ధీరజ్ ధీరజ్ ఒక్కసారి చూడవు అంటూ పిలుస్తుంది. ఆ పిలుపులో ఎంతో తీరని వేడి, నిట్టూర్పులు, తాపంతో రగిలే సెగలు అతని ఒంటి మీద వేడిని పెంచుతుంది. ఆ మాటలు చెవిన పడి లోపల ఏదో తెలియని కామాగ్ని జ్వాలను రగిలిస్తుంది. కానీ కళ్ళు చెరవకూడదనే నియమం ఉంది కాబట్టి నిగ్రహంతో అలాగే కూర్చొని మంత్రాన్ని జపిస్తున్నాడు ధీరజ్. వేణు వేణు, నేను నీ పంకజం ఆంటీని. ఎప్పుడు నన్ను స్నానం చేస్తుంటే చాటుగా చూస్తావు కదా, ఇప్పుడు నేను నేరుగా నీ ముందే ఉన్నాను. చూడవా? ఇదిగో చూడు, ఇప్పుడే నీ ముందు అన్నీ విప్పేసి చూపిస్తాను, నీకోసం మాత్రమే అంటూ కాలి గజ్జల చప్పుడు చేస్తూ పవిట అంచుని వేణు బుగ్గలకు తాకించింది. అదే మల్లెల వాసన అనుకుంటూ మనసులో ఆమె ఆలోచనలతో లొంగిపోతున్నాడు. మంత్రం గతి తప్పింది. ఆమె చీరను విప్పుతుంటే వచ్చే గాజుల సవ్వలికి అతను పూర్తిగా వశమైపోయి ఉండలేక 2 కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతని మనసులో కామిస్తున్న పంకజం ఆంటీ రవికలోలంగా మాత్రమే ఒంటి మీద ఉంది. అది చూస్తూ తట్టుకోలేక పైకి లేచి చక్రంలో ఉన్న దయ్యాన్ని తాకబోయాడు. త్వరిగతిన స్వామీజీ అతని చెయ్యిని పట్టుకుని వెనక్కి లాగి మంత్రంతో ఆ మాయని తొలగించాడు. ఆ దయ్యం నీలి నీడలా గంభీరంగా ఆవిరిలా చుట్టూ తేలుతూ గోడలు బద్దలయ్యేలా భీకరమైన అరుపులతో ఆ కాకుల చుట్టూ ఉన్న కిటికీలను గుద్దుకుంటూ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. స్వామీజీ తన త్రిశూలాన్ని గట్టిగా పట్టుకొని పైకి ఉవ్వెత్తున లేచి దయ్యం ఎదుటగా గంభీరంగా నిలబడ్డాడు. స్వామీజీ ఈ చక్రాన్ని త్రిశూలంతో ఆవిష్కరించి శక్తి మంత్రమైన మంత్రాల ద్వారా చక్రాన్ని ప్రాణం పోస్తాడు. ఈ తంత్ర చక్రంలో కాంతి ప్రకాశిస్తుండగా చక్రం ద్వారా దయ్యం శక్తి పూర్తిగా బంధితమై బయటకు పోవడానికి సామర్థ్యం కోల్పోతుంది. అందుకే ఆ తంత్రం చక్రం నుండి బయటకు రావడం కోసం వేణుని ఎరగా వాడింది. చక్రం మధ్యలో బందీగా కదిలా లేకుండా భయానక రూపంతో కూర్చొని ఉంది ఆ ఆత్మ. దయ్యం తన చివరి శక్తితో ప్రతిఘటిస్తుంది. కానీ మీరు భయపడకండి, మీ ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది అని స్వామీజీ గంభీర స్వరంతో, దెయ్యం అరుపులతో, నేను నీలాంటి సాధువులని ఎంతో మందిని చూశా. నా శక్తి ముందు నీ యజ్ఞాలు పూజలు ఏమీ ఆపలేవు. ఈ స్థలం మీద నాకు ఉన్న హక్కును నువ్వు లాక్కోలేవు.
నన్ను ప్రేమించి మోసం చేసి నాకు తీరని అన్యాయం చేసిన వాడిని అంతం చేశా. ఆడదాన్ని మోసం చేసే ఆ జాతిని కూడా పూర్తిగా అంతం చేస్తా. ఏ ఒక్కరిని కూడా నేను వదలను. ప్రతీకారం తీర్చుకుంటా, ప్రాణం తీస్తా అంటూ వెకిలిగా నవ్వుతుంటే, స్వామీజీ, అది నీ భ్రమ. చీకటి ఎప్పుడూ వెలుగును గెలవదు. నీ ప్రతీకారానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ నీకున్న శక్తితో అమాయకుల్ని చంపాలనుకోవడం అది ధర్మానికి విరుద్ధం. ప్రతీకారం నీ ఆత్మకి శాంతిని ఇవ్వదు. నువ్వు ప్రతీకారం కోసం ఏళ్ల తరబడి కట్టుబడి ఉన్నావు, కానీ ధర్మాన్ని ధిక్కరించి ఆత్మ నిరంతరం భ్రమంలో ఉంటుంది. అది పరమాత్మను చేరుకోలేదు. నీ ఆత్మకి విముక్తి లభించదు. దయ్యం హేళనతో, విముక్త? నాకది అవసరం లేదు. నేను నా కోరికతో అక్కడే సుఖంగా ఉన్నా. రక్తం కారుతున్న చేతి గోర్లను నాకుతూ నువ్వు దేనినైతే నన్ను అడ్డుకోవాలనుకుంటున్నావో నా శక్తి నీ తంత్రాలకు అతీతం. నువ్వు నన్ను అణిచివేసే అంత సులభం కాదు స్వామి. దాని మాటలకు బెంబేలెత్తిపోతున్నారు ధీరజ్వేణులు. అది వాళ్ళ కళ్ళను గమనించింది. స్వామీజీ ఆత్మవిశ్వాసంతో, నీ అహంకారం నీ శక్తినే భస్మం చేస్తుంది. మిగిలిన ప్రాణాలు ప్రశాంతంగా జీవించేలా చెయ్యడమే నా ధర్మం. నీ చీకటి తీరిపోవడం తప్పదు. నీ ఆత్మకి ఆకర్షణ చరమగీతం పాడతాను. దెయ్యం, ప్రశాంతత? నన్ను హత్య చేసిన వాళ్లకు శాంతి లభించాలని అనుకుంటున్నావా? మరి నాకు జరిగిన అన్యాయం అది ఎవరు తీరుస్తారు? అలా అయితే నా ఆత్మని సజీవంగా స్వేచ్ఛగా వదిలేయి. నా ఆత్మ సజీవంగా ఉంటే నాకు న్యాయం జరిగినట్టే అంటూ దెయ్యం గర్జిస్తూ రెచ్చిపోతూ తన శక్తిని పూర్తిగా ఉపయోగిస్తుంది. మరింత శక్తివంతమైన దాని గోర్లతో స్వామీజీ పైన దాడి చేస్తుంది. కానీ స్వామీజీ అమోఘమైన తనంతంత్రు మంత్రాలతో పఠిస్తూ చక్రం దాటకుండా దయ్యాన్ని వెనక్కి నెట్టి శూలాన్ని జడిపించాడు స్వామీజీ. దెయ్యంని సాధారణ మంత్రాలు నన్ను అడ్డుకోలేవు. నేను మరణాన్ని మించిన శక్తి నాది. నా ప్రతీకార జ్వాలలో పడిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు అని గర్జనలు చేస్తూ చెప్తుంది. స్వామీజీ నిలకడగా ధైర్యంగా, నీ శక్తి మరణంతో మాత్రమే మితిపడింది. నా దైవశక్తి, నా ఆత్మవిశ్వాసం నీ ఆత్మను సంహరించగలదు. నీ ఆవేశం, నీ ద్వేషం నీకే శాపంగా మారిపోతుంది. అవతారమున్న ఈ శక్తి ధర్మం కోసం నిలబడితే ఏ రాక్షసుడైనా దాని ముందు నిలబడలేడు. నీ అంతం చివరి అధ్యాయానికి వచ్చిందని తెలుసుకో. స్వామీజీ తన త్రిశూలాన్ని గాల్లో ఎత్తి శక్తివంతమైన మంత్రాలను పఠించడం మొదలుపెట్టాడు. ఆయన ఉచ్చరించిన ప్రతి మంత్రం గంభీరంగా మారి ఇంటిని ప్రకంపింపజేస్తుంది. ఆ శబ్దాలు దెయ్యానికి భయాన్ని పుట్టిస్తున్నాయి. తనకి చివరి గడియలు వచ్చాయని తెలుసుకున్న ఆ దుష్ట ఆత్మ ఇంకా కోపంతో ప్రతిఘటిస్తూ ఆవేశంతో ఊగిపోతుంది. బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. దెయ్యం కాస్త వెనక్కి తగ్గుతూ, నీ మంత్రాలు, నీ తంత్రాలు ఇవన్నీ నన్ను భయపెట్టవు. నా శక్తి నీకంటే ఎక్కువ. ఇంకా ఇంకా వికృతంగా మారిపోతూ భయపెట్టడానికి చూస్తుంది. స్వామీజీ, నీ అహంకారమే నీ శాపం. నీ శక్తి ఎంతటి శక్తివంతమైనదైనా అది ధర్మం ముందు తలవంచాల్సిందే. ఇది నీకే మంచిది. నా తంత్రం నిన్ను విముక్తి చేస్తుంది. అలా కాదని నాతో నువ్వు ఇంకా ప్రతిఘటిస్తే నీ ఆత్మ మరింత శిక్షకు గురవుతుంది. స్వామీజీ చివరి మంత్రం చేసే ముందు దెయ్యం మరింత కోపంతో ఉరుముతూ గర్జిస్తూ ఆ చుట్టూ చీకటిని కమ్ముతూ అతని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుంది. దెయ్యం, నన్ను బంధించి నీవు నన్ను సమసిపోయేలా చెయ్యాలనుకుంటున్నావా? నేనే చీకటి, నేనే ప్రతీకారం. నువ్వు నన్ను ఎప్పటికీ పూర్తిగా అంతం చెయ్యలేవురా. స్వామీజీ మహాశక్తితో, అది నీ భ్రమ మాత్రమే. నా తంత్రశక్తితో ఈ శాపగ్రస్తమైన ఈ గృహాన్ని శుద్ధి చేస్తాను.
నీ చీకటి ఎప్పటికీ ధర్మాన్ని గెలవదు. నిన్ను పూర్తిగా సమాప్తి చేసి బాధ్యత నాది. స్వామీజీ మరంత ప్రణాళికాబద్ధంగా మంత్రాలను గట్టిగా ఉచ్చరిస్తూ తన త్రిశూలాన్ని ఆ దయ్యం వైపు తిప్పుతాడు. ఆ క్షణంలో త్రిశూలం నుండి కాంతిరేఖ దయ్యాన్ని వెనక్కి నెట్టి దాని దుష్ట శక్తుల్ని పూర్తిగా హరిస్తుంది. దయ్యం అరుస్తూ శబ్దాలతో చుట్టూ మార్పులను సృష్టిస్తూ భయంకరంగా ప్రవర్తిస్తుంది. దెయ్యం తన చివరి ఆవేశంతో, ఇది ఆఖరు కాదు, నా ప్రతీకారం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది అంటూ ఆ త్రిశూలం నుండి వచ్చే కాంతి శక్తికి ఎదురు నిలుస్తుంది. కానీ అప్పటికే దాని శక్తులన్నీ నిర్వీర్యం అయిపోయాయి. స్వామీజీ చివరగా తన మంత్రం ముగించగానే దయ్యం అరుస్తూ గింజుకుంటూ గగ్గోలు పెడుతూ ఆ కాంతి తాకిడిలో దాని ఆత్మ పూర్తిగా నశించి గాలిలో కలిసిపోయి అంతమైపోతుంది. స్వామీజీ వెనకాల నిలబడి జరుగుతున్నదంతా కూడా కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నారు. వేణు ధీరజులు గుండెల నిండుగా ఊపిరి తీసుకొని వదిలారు. పీడ విరగడైంది అన్న ఆనందం వారి మొహాల్లో వెళ్ళి విరిసింది. స్వామీజీ తృప్తితో, దిది ధర్మం విజయం, చీకటికి శాశ్వతమైన ముగింపు లభించింది. మనసులో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామీజీ తృప్తిగా తన త్రిశూలం వదిలి ఆత్మవిశ్వాసంతో కళ్ళు మూసుకుంటాడు. చీకటి పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో వెలుగు, ప్రశాంతత తిరిగి ప్రవేశిస్తుంది. ప్రాణాలకు తెగించి తమ ప్రాణాలను కాపాడిన స్వామీజీ పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పారు. మనస్ఫూర్తిగా భక్తితో వేణు ధీరజ్. మహాపౌర్ తర్వాత బయటకు వచ్చిన ఆయన అలా నెమ్మదిగా ప్రవహించే నదిలా ప్రశాంతమైన నిండైన ఆత్మసంతృప్తితో నడుచుకుంటూ ఆ తెల్లటి మంచు తెరల్లో కలిసి కనిపించకుండా కనుమరుగయ్యారు మహారుద్ర శైవజ్ స్వామీజీ. సమయం తెల్లవారుతుండగా రగిలే సూర్యుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించడానికి మబ్బుల చాటు నుండి కొత్త ఉషోదయంతో బయలుదేరుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఆ దయ్యం యొక్క గతం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం, అసలు ఏం జరిగిందనేది.